దేవుడు తన తీర్పు తెలియజేశాడు. ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి. వృషభ రాశి వారికి త్వరలో జరగబోయే అతిపెద్ద సంఘటనలు ఇవే. మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. అయితే వృషభ రాశి వారి జీవితంలో దేవుడు అయితే తన తీర్పు ఇచ్చేశాడు. మీ జీవితంలో కొన్ని అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి. వీటిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు. వృషభ రాశి వారి జీవితంలో అయితే కొన్ని మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే నెంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వృషభ రాశి వారు ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తొలగిపోవడం జరుగుతుంది. అలానే వృషభ రాశి వారి జీవితంలో కొత్త వ్యక్తుల ప్రవేశం ఉంటుంది. ఇది మీకు మరింత ఉత్సాహాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించిన వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా సున్నితంగా ఉంటారు. వివాదాలకి తగాదాలకి చాలా దూరంగా ఉంటారు. స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. అంత త్వరగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే విరమించుకోరు. చాలా విశ్వసనీయంగా ఉంటారు. వీరు చివరి వరకు కూడా తాము నమ్ముకున్నటువంటి విలువలు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే నమ్మినటువంటి వ్యక్తులను ఎప్పుడూ కూడా కష్టాల్లో అయితే విడిచిపెట్టరు. ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలంకరణ మొదలైన వాటిపై వీరికి అధికంగానే ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది. అయితే వ్యాపార పరంగా ఎవరైతే వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటూ కానీ స్థలం దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు ఖచ్చితంగా ఈ సమయంలో వ్యాపార మార్పులకు అయితే అనుకూల ప్రదేశం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్న ప్రదేశానికి వ్యాపారం మార్పు చేయడం వల్ల వ్యాపారం గతంతో పోలిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే పార్ట్నర్షిప్ ఒప్పందాలు ఏర్పాటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు పార్ట్నర్షిప్ ఒప్పందాలు పెట్టుకుంటారు. అవతల వారితో పార్ట్నర్షిప్ పెట్టుకోవడం వల్ల మీకు లాభం వస్తుందని అనుకుంటారు. కానీ మీరు ఆశించిన విధంగా లాభం రాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది. అంటే మీలో ఉన్నటువంటి తపన, శ్రద్ధ అవతలి పార్ట్నర్లో మీకు కనిపించకపోవడం, ఆర్థిక పరంగా మనస్పర్ధలు రావడం, ఏదో ఒక విధంగా ఇద్దరి మధ్య వివాదాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒంటరిగా వ్యాపారాలు చేయడానికే మీరు అధికంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటే మంచిది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రస్తుతం విద్యను పూర్తి చేసుకున్న వారు ఉన్నారో తర్వాత ఎలాంటి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కళాశాలని ఎంపిక చేసుకోవాలి అనే దానిపై కొంచెం సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు. అయితే పలు రకాల వ్యక్తులు పలు రకాల సూచనలు, సలహాలు ఇవ్వటం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మీకు గందరగోళం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అలానే మీ యొక్క ఆసక్తి ఏదైతే ఉందో దాని ద్వారా మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరులు ఏదో చెప్పారని అది మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహజంగానే రాశివారు ఇష్టం లేని పనిని ఎంతో కాలం అస్సలు కొనసాగించలేరు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా బాగానే కలిసి రాబోతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది కొంచెం మెరుగుపడుతుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ ఆరోగ్య సమస్యలు అంత త్వరగా కోలుకుంటాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా వృషభ రాశి వారు జాగ్రత్తగా అయితే ఉండండి. ఉద్యోగ రీత్యా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా మీకు ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అంటే ఎంత పని చేస్తున్నా కూడా మీకు గుర్తింపు రావట్లేదు అనుకుంటారు. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు అయితే అనుకున్న విధంగా వస్తాయి. కానీ మీరు చేసే పనికి తగిన విలువ రావట్లేదనే బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే ఉద్యోగ ప్రదేశంలో కొంతమంది
తమ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి, అంటే ఆర్థిక పరంగా కానీ లేకపోతే ఉద్యోగ విషయాల్లో కానీ మిమ్మల్ని ఉపయోగించుకోవడానికే మీతో చనువుగా ఉండటం, మీతో ప్రేమ నటిస్తూ ఉంటారు. అటువంటి వారిని అస్సలు నమ్మి మోసపోవద్దు. వారి వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులకే భంగం వాటిల్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అవి మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు ఎంత ఓర్పుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత సహనంగా ఉన్నా కూడా మీ యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి తీసుకోకండి. మీ వంతు నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని నిర్వర్తించి మిగతా విషయాలు వారికే వదిలేయటం మంచిది. మీరు ఎక్కువగా ఆలోచించే కొద్దీ మీ మంచితనాన్ని ఇంకా అదునుగా తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సంతాన విషయంలో మాత్రం మీరు చాలా సున్నితంగా వ్యవహరించుకోవడం మంచిది. వారితో పాటు మీరు కూడా కఠినంగా ప్రవర్తించినట్లయితే అవి మరింత పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సంతాన విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకొని మీరు ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీకు ఎంత కష్టకరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా జీవిత భాగస్వామి అర్థం చేసుకొని తన వంతు చేయవలసిన సహాయాన్ని 100% అందిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల మీరు కొంచెం ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎంత కష్టం వచ్చినా కూడా మీకు ఒక తోడు ఉందనే భరోసా ఏదైతే ఉందో అది ఆమె కల్పిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, చెరువుల వ్యాపారాల విషయంలో మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ల జోలికి మాత్రం వెళ్ళవద్దు. వీటిలో భారీ మొత్తంలోనే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కూడా అవతలి వారి మాటలు నమ్మవద్దు. అంటే కొంతమంది తమ యొక్క కమిషన్లు, తమ యొక్క ప్రయోజనాల నిమిత్తం మీకు మాయ మాటలు చెప్పి మీతో ఇన్వెస్ట్మెంట్లు చేయించాలనుకుంటారు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న పూర్తిగా మీరు సమాచారం తెలుసుకొని మీరే స్వయంగా చేసుకున్నట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా శత్రు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక తప్పుడు మార్గాల్లో కూడా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఎవరిని అంత త్వరగా నమ్మకండి. ఎవరికి కూడా రాజకీయ రహస్యాలు అంత త్వరగా చెప్పకపోవడమే మంచిది. ఏ విషయం ఉన్నా కూడా మీలో మీరే చర్చించుకొని లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించుకోవాలి తప్ప బయట వ్యక్తులు మాత్రం అస్సలు నమ్మవద్దు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వస్తుంది. అయితే ఆదాయం వస్తుంది కానీ దాన్ని తగిన విధంగా ఖర్చు పెట్టలేకపోతూ ఉంటారు. అనవసర ఖర్చులు ఎక్కువ చేయడం, ఎవరైనా ఏదైనా కష్టం చెప్పి సహాయం అడిగినట్లయితే అది నిజమో కాదో తెలుసుకోకుండా దాన ధర్మాలు చేయడం, ఈ విధంగా ఎక్కువగా డబ్బును వృధా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక పరంగా కొంచెం ప్రణాళికలు వేసుకొని పొదుపులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు జాగ్రత్తగా ఉండండి. బ్రోకర్ల ద్వారా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు ఓం శుక్రాయ నమః అని శుక్రవారం రోజు 108 సార్లు చదువుకోవడం మంచిది. అలానే రాశి వారికి శుక్రవారం, బుధవారం, సోమవారం బాగా కలిసి వచ్చే రోజులు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.